మనము కొంతకాలముగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ఎవరండి? ఆత్మస్వరూపి. ఆయన యొక్క ఆత్మ ఏడంతల ఆత్మ అని మనము వింటున్నాం. అంటే ఒకే ఆత్మ 7 కార్యాలను చేయటం చూస్తూ ఉన్నాం. యెహోవా ఆత్మ లేదంటే పరిశుద్ధ ఆత్మ 7 విధాలుగా పనిచేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద, అనగా ఆయన మానవ శరీరములోనికి, దేహములోనికి వచ్చిన తరువాత దేవుని యొక్క ఆత్మ 7 విధాలుగా పనిచేయటం చూడగలుగుతున్నాం. అదే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం యొక్క ప్రవచనం. దేవుని యొక్క 7 అంతల ఆత్మ ప్రతి దేవుని బిడ్డ కలిగి ఉండాలని, పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు 7 అంతలుగా మన మీద పని చేయాలని. హల్లెలూయా. ఈరోజు రాత్రి 6వ విషయం చెప్పుకుంటున్నాం. 5 విషయాలు మనం ధ్యానం చేశాం. ఏమిటి ఇదంటే, 6వది భయభక్తులు పుట్టించు ఆత్మ. ఏ ఆత్మ? దేవుని యొక్క ఆత్మ ఒక దేవుని బిడ్డలో భయభక్తులను పుట్టిస్తుంది లేదా పుట్టిస్తాడు. ఆత్మదేవుడు భయభక్తులను పుట్టించటం జరుగుతుంది. అటువంటి ఆత్మగా మనలో కార్యం చేసినప్పుడు మనము దేవుని ఎడల భయభక్తులు చూపుతూ ఉంటాం. దేవుని యొక్క ఆత్మ భయభక్తులు పుట్టించినప్పుడు మనము దేవునికి భయపడతాం. దేవుని స్తోత్రం. దేవుని ఎడల భయము కలగాలి అంటే ఆ భయభక్తులు పుట్టించే ఆత్మ మనలో పనిచేయాలి. దేవుని స్తోత్రం. భయము చెప్పండి అందరూ. లేని వారు ఎవరైనా ఉన్నారా? భయము లేని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అయ్యో భయము ఉండకూడదు కదా అని మనం అంటాం. మరి ఇక్కడ దేవుడు తన ఆత్మ ద్వారా మనలో దేవుని పట్ల భయాన్ని కలిగించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు భయము గురించి చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. హల్లెలూయా. భయము 2 రకాల భయం. ఒకటి దేవుని ఎడల భయం. దేవుని ఎడల భయం, దైవికమైన భయం, ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఇది చాలా పవిత్రమైనది దేవుని బిడ్డలారా. ఏంటండి ఇది? పవిత్రమైనది. అందరూ అనండి ఆ మాట. దేవుని ఎడల భయం అనేది అది పవిత్రమైనది. ఇది గౌరవమును బట్టి లేదా భక్తిని బట్టి దేవుని ఎడల ఆ భయము పుడుతుంది. ఒక వ్యక్తి మీద ఉన్న గౌరవాన్ని బట్టి భయపడటం వేరు, ఒక వ్యక్తి కీడు చేస్తాడేమో అని భయపడటం వేరు. అవునా కాదా? జాగ్రత్తగా వినండి, చెప్పండి నాకు. ఒక వ్యక్తి కీడు చేస్తాడేమో, హాని చేస్తాడేమో అని భయపడటం వేరు, ఒక వ్యక్తి మీద ఉన్న గౌరవాన్ని బట్టి చూపించే భయం వేరు. ఈ పవిత్రమైన భయము ఇది దేవునికి మాత్రమే చెందింది. హల్లెలూయా.
గౌరవముతో ఇచ్చే భయము లేదా భక్తిని బట్టి పుట్టే భయము ఇది దేవునికి చెందినది. అంటే దేవునికి చెందని భయము మరొకటి ఉన్నది. దేవునికి చెందని భయము మరొకటి ఉన్నది. దేవుని పట్ల ఉన్న భక్తి, అందుకే తెలుగులో ఏమని రాశారంటే భయభక్తి అని రాశారు. భయభక్తి అంటే భక్తితో కూడిన భయము అని అర్థం. ఇంగ్లీష్లో ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది, ప్రభు ఎడల భయము అని ఉంటుంది. తెలుగులో భక్తితో కూడిన భయం, అందుకే భయభక్తి అని రాశారు. చాలా చోట్ల భయభక్తి 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 అనే పదాన్ని మనం చూస్తాం. ఇది పవిత్రమైనది, ఇది దేవునికి సంబంధించిన భయం. మరొక భయం ఉన్నది, అదేమిటంటే అపవిత్రమైనది. ఏం భయం అండి? మరొకటి అపవిత్రమైనది. ఇది దయ్యానికి సంబంధించిన భయం. ఇది దయ్యాలు కలిగించే భయం. చీకటిని చూస్తే కొందరు ఏం చేస్తారు? భయపడతారు. శబ్దము వింటే భయపడతారు. కొన్ని రూపములు చూస్తే భయపడతారు. కొన్ని వస్తువులను చూస్తే భయపడతారు. కొందరు మనుష్యులను చూస్తే భయపడతారు. కొన్ని జంతువులను చూసినప్పుడు భయపడతారు. కొన్ని పురుగులను చూసినప్పుడు భయపడతారు. ఇది దయ్యము వలన కలిగే అపవిత్రమైన భయం. జాగ్రత్తగా విందాం. హల్లెలూయా. ఎవరికి భయం వద్దు ఇక్కడ కూర్చున్న వారిలో. ఎందుకంటే ఒక భయము దయ్యం కలిగిస్తుంది. ఎవరు? దయ్యం కలిగించింది. ఆ భయం కావాలా మీకు? అలాంటి భయం ఎవరికన్నా కావాలా? వస్తువులను చూసి, మనుషులను చూసి, పురుగులను చూసి, చీకటిని చూసి, ఏమేమో చూసి భయపడే భయం మీకు కావాలా? వద్దు. ఇది అపవిత్రమైనది. దేవుని స్తోత్రం. అది వద్దు మనకి, అది వద్దు. మరి ఏ భయము కావాలి? దేవుని పట్ల గౌరవముతో కూడిన భయము నాకు కావాలి. హల్లెలూయా. ఏ భయము కావాలి? దేవుని పట్ల గౌరవం లేదా దేవుని పట్ల ఉన్న భక్తిని బట్టి కలిగే భయం కావాలి. ఈ భయము శ్రేష్టమైనది. ఆ భయము లేకపోతే మనము దేవునికి దూరం అయిపోతాం. ఆ భయము లేకపోతే దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ కోల్పోతాం. దేవుని స్తోత్రం. మనకు కావాల్సింది దేవుని భయం. మనము భయభక్తులతో జీవించాలి. భక్తితో కూడిన భయం నాకు కావాలి. నీకు కావాలంటే అది ఎలా వస్తుంది చెప్పండి? ఇందా చెప్పాను కదా, ఎలా వస్తుంది? ఆత్మ పని చేయాలి. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. భయభక్తులు పుట్టించే ఆత్మ మనలో పనిచేసినప్పుడు, అనగా పరిశుద్ధాత్మ మనలో భయభక్తులను పుట్టించడం ప్రారంభించినప్పుడు, అప్పుడు మనం దేవుని ఎడల భయం కలిగి ఉంటాం. దేవుని స్తోత్రం. అటువంటి భయం మనం అడగాలి. పరిశుద్ధాత్మ దేవుడా, నాలో ఆ భక్తితో కూడిన భయం నాకు పుట్టించాయి. ఒకరోజు అంట ఒక చిన్న పిల్లవాడు తన తల్లితో కలిసి మందిరానికి వచ్చాడు. ఆ పిల్లవాడు కొంచెం ఒక వయసు పిల్లలు, బాగా నడిచే పిల్లలకి తల్లిదండ్రులు కొన్ని రకాల షూలు కొనిస్తారు. అలాంటి షూల్లో ఒక షూ ఏంటంటే, అది అడుగు పెడితే పై మ్యూజిక్, ఏదో ఒక శబ్దం. చూడండి, పిల్లలు కొన్నిసార్లు వాళ్ళు వేసుకునే చెప్పుల్లో కూడా ఏమొస్తుంది? మ్యూజిక్ వస్తుంది. ఏమొస్తుంది? వాళ్ళు గనక నడిస్తే ఆ శబ్దం వినపడుతుంది. ఆ రోజు ఆ పిల్లవాడు మందిరానికి వచ్చి
మందిరం ఆ చివరి నుంచి ఈ చివరికి ఇటు అటు ఇటు అటు ఎటు పడితే అటు ఆ పిల్లవాడు పరిగెడుతుంటే ఎలా ఉంటుందండి లోపల? ఆ? అందరూ ఆ పిల్లవాడిని చూడటం సరిపోయింది. ఇక చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ పిల్లోడు అటు ఇటు పరిగెడుతున్నాడు. ఎవర్రా బాబు ఈ పిల్లోడు ఎంత అల్లరి చేస్తున్నాడు అన్నట్లుగా అందరూ అటు ఇటు చూస్తూ ఉండగా సడన్గా వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ పిల్లవాడు వెనక్కి వచ్చి వెనక నుంచి గిచ్చి చెవులో ఒక మాట చెప్పిందంట. ఏం చేసింది? చెవులో ఒక మాట చెప్పింది. ఏమని చెప్పింది? దేవునిని, దేవుని సన్నిధిని నీవు గౌరవించకపోతే ఎప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండడు. లేదా మరొక విధంగా, నీవు దేవునిని, దేవుని సన్నిధిని గౌరవించినప్పుడు దేవుడు ఎప్పుడు నీకు తోడుగాను దగ్గరగా ఉంటాడు అని చెప్పిందంట. ఏం చెప్పింది? దేవుని సన్నిధిని గౌరవిస్తే, అంటే మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు, దేవుని సన్నిధి, అక్కడ దేవుడు కొరకు మనం వచ్చాం, దేవుని సన్నిధి ఉన్నది అనే గుర్తించమని ఆ చిన్న పిల్లవాడికి చెప్పింది. నువ్వు గనక గౌరవించినట్లయితే, భయపడినట్లయితే దేవుడు ఎప్పుడు నీకు తోడుగా దగ్గరగా ఉంటాడు. ఆ రోజు ఆ తల్లి గిచ్చి చెప్పిన ఆ మాట ఆ పిల్లవాడి మనసులో నాటుకుపోయింది. దేవుని స్తోత్రం. మందిరానికి వచ్చినప్పుడు ఇక ఆ పిల్లవాడు ఆ మాట జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాడు. దేవుడు నాకు దగ్గరగా ఉండాలి, దేవుడు నాకు తోడుగా ఉండాలి. అయితే నేనేం చేయాలి? ఆయన సన్నిధిని గౌరవించాలి. అతడు చివరికి ఒక గొప్ప దైవజనుడిగా సేవ చేస్తున్నాడు. హల్లెలూయా. చిన్న పిల్లవాడికి ఆ మాట అర్థమైంది, అది నాటుకుపోయింది. ఇక ఆ తల్లి చెప్పిన మాట, దేవుని సన్నిధిని గౌరవిస్తే దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, నిజమే కదా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామ సన్నిధిన కూడుదురో వారి మధ్యలో నేను ఉంటాను. మనము ఆయన నామమును బట్టి ఇక్కడ కూడుకున్నప్పుడు ఎవరున్నట్టు మన మధ్యలో? చెప్పాలి, దేవుడున్నాడు. ఆయన సన్నిధి ఉన్నది, ఆయన ఉన్నాడు, ఆయన సన్నిధి ఉన్నది అనే ఒక గౌరవం మనం ఇచ్చినప్పుడు దేవుడు చూస్తాడు. అది దేవుని స్తోత్రం. దేవుడు చూస్తాడు. అందుకే ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయము 1వ వచనములో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది? చదువుతారు ఎవరైనా? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. ఎవరు తీస్తే వాళ్ళు చదవండి, పర్వాలేదు. ఎవరు తీయలేదా? నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, విన్నారా? అందరూ విన్నారా? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు ఏం చేయాలా? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవాలి. ఇది పెద్దలకైనా చిన్నలకైనా అదే మాట. మరీ చిన్న వాళ్ళకంటే అర్థం కాదు, కానీ కొద్దిగా ఎదుగుతున్న పిల్లలకి అర్థమవుతుంది. వాళ్ళని మనము ఖచ్చితంగా, ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని మందిరం, నువ్వు ఇంట్లో ప్రవర్తించినట్లుగా ప్రవర్తించకూడదని ఏ తల్లి ఏ తండ్రి తమ బిడ్డలకు నేర్పుకుంటారో వారు దీవించబడతారు. దేవుని ఎడల భయము భక్తి చిన్నప్పటి నుంచే కదా, మందిరము నుండే. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన, సీ యువర్ క్యారెక్టర్. నువ్వు ఎలా, నీ స్వభావం ఎలాగుందో, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో చూసుకో. చాలామంది దేవుని మందిరానికి వచ్చినప్పుడు
చాలా బాధాకరమైన విషయము, దుఃఖపడాల్సిన విషయం ఏమిటంటే చాలామంది దేవుని సన్నిధికి వచ్చి వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఏమాత్రము భయభక్తులతో కూడిన ప్రవర్తన కనపడదు. ఎంతో నిర్లక్ష్యంగా కూర్చోవడము, అసలు ఏకాగ్రత లేకపోవడం, ఏం లేకపోవడం, ఆసక్తి లేకపోవడం, ఏదో వచ్చానని భారంగా ఉండటం, దేవుని మందిరము దేవుని సన్నిధికి వచ్చాననే ఆ యొక్క సంతోషము వారిలో కనబడకపోవడం, ఇంకొంతమంది ఎప్పుడంటే అప్పుడు రావడం, ఇదంతా కూడా ప్రవర్తన. ఏంటి చెప్పండి? మనం కూర్చోవడం, మనం లేవడము, మనం ఏం చేస్తున్నాం, ఎటువైపు చూస్తున్నాం, మన యొక్క గురి ఏంటి, మన యొక్క లక్ష్యం ఏమిటి కదా. ఎక్కువ మంది ఉన్న సంఘాల్లో ఏం జరుగుతుందో తెలుసు, చాలాసార్లు అనేక మంది వాళ్ళ మొబైల్స్లోనే చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. చర్చిలో కూడా వారు అసలు అక్కడ జరిగేదానికి వారు ఉన్నదానికి కనెక్షన్ ఏమి ఉండదు. వీరు ఏదో చేస్తూ ఉంటారంతే. ప్రవర్తన. వారు దేవుని మందిరానికి వచ్చింది, వారు కొద్దిసేపు అయినా మనస్సు పెట్టి, దేవా నువ్వు నాతో మాట్లాడు, నీ సన్నిధికి వచ్చాను, నువ్వంటే నాకు భయం. భయభక్తులు పుట్టించే ఆత్మ మన మీద బలంగా పనిచేసినప్పుడు ప్రతి స్టెప్లో మనం జాగ్రత్తగా ఉంటాం. హల్లెలూయా. భయభక్తులు పుట్టించే ఆత్మ మన మీద బలంగా పనిచేస్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు మనం అన్నిటినీ చక్కదిద్దుకొని దేవుని సన్నిధిలో దేవుడు నన్ను దర్శించాలి, దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నా ఆత్మను బలపరచాలి, దేవుడు నన్ను నింపాలి. దేవునికి స్తోత్రం. మనం అన్నిటినీ చక్కదిద్దుకొని సాధ్యమైనంత వరకు అన్నిటినీ చక్కదిద్దుకొని, కొన్నిసార్లు మనకి అసాధ్యమైనవి లేదా ఇక మనం వాటిని ఏమైనా ఉంటే అప్పుడు పర్వాలేదు, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం, మనము ఎలా ప్రవర్తిస్తున్నాం, మనము భయభక్తులు కలిగి ఉన్నామా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనం. అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మనం దేవునికి భయపడితే ఏం దొరికిద్ది మనకి? జీవపు ఊట. అందరు చెప్పండి అండి. మనము యెహోవా యందు భయభక్తులు కలిగిన వారముగా మనము జీవపు ఊటను అనుభవించబోతున్నాం. ఇంకా చదివితే, అది మరణ పాశములలో నుండి విడిపించును. అది మరణ పాశములలో నుండి మనలను విడిపిస్తుంది. చప్పట్లు కొడదాం దేవునికి. మరణ పాశములలో నుండి విడిపించేది. దేవునికి స్తోత్రం. ఎవరు? మరణ పాశములలో నుండి ఎవరు విడిపిస్తారంట? వింటలేదు సరిగా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. ఈ జీవమును పొందుకునేవారు మరణ పాశములు లేదా మరణపు ఉరులు. ఏంటది? మరణపు ఉరి. మరణ పాశములు అంటే మరణపు ఉరులు. మనలను మరణానికి తీసుకెళ్లే ఉరి. అలాంటి ఊరులన్నీ తప్పించుకుంటాం. మరణ పాశములను తప్పించుకుంటాం. ఎప్పుడు? దేవునికి భయపడితే. దేవునికి భయపడితే మనము మరణ పాశముల నుండి బయటకు వస్తాం. వేరే భయం, దేవుని భయము కాకుండా వేరొక భయము గనక మనలో ఉంటే అన్ని నష్టాలే. దేవుడు నీకు తోడుగా ఉండగా నీకు వేరొక భయము అవసరం లేదు.
దేవుని స్తోత్రం. నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు నాకు తోడుగా ఉన్నారు? ఎవరున్నారు? అది చీకటి అయినా, అది వెలుగైనా, అది ఎలాంటి సందర్భమైనా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మన మీద ఏ భయం పనిచేస్తుందో ఒకసారి చూసుకోవాలి. దేవా, నీ భయం నాకు కావాలయ్యా, నీ భయం నాలో పుట్టించు. నీ భయం ఉంటే నాలో ఎన్నో మార్పులు వస్తాయి. నాకెంతో ఆశీర్వాదం అయ్యా. ఎలాంటి మరణములో నేను చిక్కుకొనను. అంటే మరణించడానికి తగిన పనులు ఇక నేను చేయను. మరణం యొక్క అజమాయిషి, మరణం యొక్క భయము నాకుండదు. ఇక నేను మరణాన్ని జయించే వ్యక్తిగా వెళ్తాను. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క భయం ఇది ఎంతో ఆశీర్వాదకరమైనది. ఒక వ్యక్తి ఆ భయభక్తులు పుట్టించే ఆత్మ వలన మాత్రమే ఒక పని చేయగలుగుతాడు. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. చదవండి. 5:21. క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండుడి. అందరూ చెప్పండి. క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండుడి. దేవుని బిడ్డలు మందిరమునకు వచ్చినప్పుడు తోటి సహోదరిని ఎల్ల కలిగి ఉండాల్సినటువంటి ఒక ప్రవర్తన ఏంటంటే ఒకనికొకడు లోబడి ఉండుడి. ఇది సాధ్యమా సంఘములో? పరస్పర విధేయత. ఏ విధేయత? పరస్పర విధేయత. ఒకనికొకడు లోబడి ఉండుడి. ఏంటి దీని అర్థం? దేవుని బిడ్డల మధ్య ఉండాల్సిన సంబంధం ఏంటంటే ఒకనికొకడు లోబడి ఉండుట. ఎందుకు అలా చేయాలి అంటే క్రీస్తునందలి భయముతో. దేవుని స్తోత్రం. నువ్వు దేవునికి భయపడే వ్యక్తివి గనక, నీవు క్రీస్తుకి భయపడే వ్యక్తివి గనక, దేవుని భయము కలిగిన నీవు పరస్పర విధేయత కలిగి ఉండాలి. అంతేగాని క్రైస్తవుల మధ్యలో ఏముండకూడదో తెలుసా? నీకంటే నేనెక్కువ, నీకంటే నేను గొప్ప, నీకంటే నేను బెటర్, ఎదుటివారి ఎడల గర్వంగా ప్రవర్తించటం, లేదా నేను చెప్పిందే జరగాలి, నా ఆధిపత్యం. ఏంటది? లోకంలో ఇవన్నీ చూస్తాం. గర్వాన్ని చూస్తాం, ఆధిపత్యాన్ని చూస్తాం, స్వార్థాన్ని చూస్తాం. మరి క్రీస్తునందలి భయముతో ఉన్న వారి మధ్యలో కూడా అవే ఉన్నాయి అనుకోండి. ఏ ఆత్మ పనిచేస్తున్నాడు కదా? అవునా కాదా? ఆలోచిస్తున్నారా? నిజమైనటువంటి క్రైస్తవ్యములో, నిజమైన దేవుని బిడ్డల్లో ఏం కనపడదు? గర్వము, స్వార్థము, ఆధిపత్యము, నేనే గొప్ప, నా మాటే చెల్లాలి, నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిందే. నలుగురు ఉన్నప్పుడు నలుగురు మాట గురించి ఆలోచించి ఏదో ఒక దానికి నేను సహకరిస్తానని ఉండరు కొంతమంది. లేదు, నేను అనుకున్నదే జరగాలి. భయభక్తులు పుట్టించే ఆత్మ పని చేయనప్పుడు, లేనప్పుడు మనుషుల మధ్యలో ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. ఒకనికొకడు లోబడి ఉండి పరస్పరము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎఫెసీ పత్రికలో భార్యలు భర్తలు ఎలాగుండాలో, తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధం ఎలాగుండాలో,
యజమానులు సేవకుల మధ్య ఎలాంటి సంబంధం ఉండాలో ఆ విషయాలు పౌలు రాస్తాడు ఆ కింద. ఒకరికి ఒకరికి మధ్య ఎటువంటి సంబంధం ఉండాలి? పరస్పర విధేయత. ఇతరుల యొక్క అవసరాలను నా అవసరాల కంటే ముందు పెడతాను. ఇతరుల యొక్క అవసరతను నేను చూసినప్పుడు నా అవసరత కంటే వారి అవసరతకు నేను ప్రాధాన్యతనిస్తాను. ఇదేమిటో తెలుసా? క్రీస్తునందలి భయముతో ఇష్టపూర్వకంగా మరొకరికి సహాయం చేయడం. దేవుని స్తోత్రం. ఎలాగండి? ఇష్టపూర్వకంగా ఇంకొకరికి సహాయం చేయటం అన్నమాట. ఏదో బలవంతంగా చేసినట్టుగా కాదు, కానీ దేవుని ఎడలో ఉన్న ఆ భక్తితో కూడిన భయము నిన్నేం చేయాలంటే తోటి సహోదరికి, తోటి సహోదరుడికి వారి అవసరతను చూసినప్పుడు నువ్వు చేయగలిగి ఉంటే నువ్వు చేయకుండా ఉండవు, మేలు చేస్తావు తప్పకుండా. దేవుని స్తోత్రం. ఇదే పరస్పరము విధేయత చూపించుట లేదా లోబడి ఉండుట, ఒకరి అవసరతలో మరొకరు చేయబెట్టడం. దేవుని స్తోత్రం. క్రీస్తునందలి భయము లోబడమని చెప్తుంది, వేరే భయమేమో ఎదిరించు అని చెప్తుంది, లోబడొద్దు అని చెప్పింది. ఏంటి వారి గురించి నువ్వు ఆలోచించేదేంటి? అసలు వాళ్ళతో మనకేం పని? వీరితో మనకేం పని? అసలు మనమెవరు? ఏ ఆత్మ? అపవిత్ర ఆత్మ. ఒక వ్యక్తితో మరొక వ్యక్తి కలవకోకుండా చేసేది ఏ ఆత్మ? ఐక్యత లేకుండా చేసే ఆత్మ ఏ ఆత్మ? దురాత్మ. సాతాను నుండి వచ్చే ఆత్మ అది. అనైక్యతను, అసమాధానాన్ని తీసుకొచ్చే ఆత్మ దురాత్మ. భయభక్తులు పుట్టించే ఆత్మ పరిశుద్ధాత్మ ఉంటే ఏం జరిగింది? ఒకరికొకరు, ఓకే బ్రదర్ మీరు ఈ మాట అన్నారు, సిస్టర్ మీరు ఈ మాట అన్నారు కదా, ఓకే అయితే ఇలా చేద్దాం. ఈ ఇద్దరు కూడా ఓకే ఇలా చేద్దాం. దేవుని స్తోత్రం. ఒక చిన్న ఉదాహరణ ఆలోచించండి. ఇలా ఊహించుకోండి, ఒక నదిలో ఒక బోటు వెళ్తా ఉంది. ఆ బోట్ని నడపటానికి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరూ కూడా ఏక మనసుతో ఉంటే బోటు ముందుకు వెళ్తుందా? లేకపోతే ఇద్దరూ నడపటానికి ఉన్నారు, ఒకరేమో రైట్ సైడ్ తీసుకెళ్ళాలనుకుంటున్నారు, ఒకరేమో లెఫ్ట్ అనుకుందాం. ఎటు వెళ్ళిద్ది బోట్ ఇప్పుడు? ఇద్దరు పట్టుదలగానే ఉన్నారు, రైటే వెళ్ళాలి, మనము కుడివైపుకు తిరగాలి. ఇద్దరు పట్టుదల, లేదు లేదు మనం ఎడమవైపుకే వెళ్ళాలి. ఎక్కడ ఉంటుంది బోట్ చెప్పండి? బోట్ ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. ఎందుకు? ఒకరు వెనక్కి తిప్పుతున్నారు, ఒకరేమో ముందుకు తిప్పుతున్నారు. ఎక్కడికి వెళ్దా బోటు? పరస్పర సంబంధం, విధేయత ఉన్నప్పుడు, ఒకరికొకరు లోబడేవారై ఉన్నప్పుడు, సరే నేనైతే ఇలా అనుకుంటున్నాను కానీ నువ్వు ఇలా చెప్తున్నావు కనుక నేను నీకు సహకరిస్తా. దేవునికి స్తోత్రం. ఆ దోణి, ఆ పడవ ఒక గమ్యానికి వెళ్ళాలి అంటే ఆ ఇద్దరిలో కూడా ఏం కావాలా? పరస్పర ఐక్యత, విధేయత, ఒకరికొకరు లోబడి ఉండే జీవితం. ఏ కుటుంబమైనా సరే అంతే. భార్య ఒకవైపుకి లాక్కెళ్ళి భర్త మరొక వైపుకి లాక్కెళ్తే ఆ కుటుంబము రెండు ముక్కలు అయిపోయింది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, దేవుని స్తోత్రం, ఆత్మదేవుడు పని చేసినప్పుడు, ఆత్మదేవుని యొక్క సహకారమును బట్టి ఆ క్రీస్తునందలి భయము పుట్టి ఆ భయం వలన ఒకరికొకరు విధేయులై ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని భయం
మనందరికీ కావాలి. దేవుని స్తోత్రం. ఇటువంటి దేవుని భయము వలన దేవుడు గౌరవించబడతాడు, దేవుడు ఆరాధించబడతాడు, దేవుడు గణపరచబడతాడు. దేవుని భయం ఉన్న చోట దేవుడు గణపరచబడతాడు. చాలాసార్లు అన్నీ ఉంటాయి కానీ ఏముండదు చెప్పండి? వారి జీవితంలో దేవుని యొక్క భయం ఉండదు. అబ్రహాము కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఏం చూశాడంట? మీకు గుర్తు వస్తుందా ఆ మాట? ఈ స్థలములో దేవుని భయము బొత్తిగా లేదు. మీకు ఎక్కడన్నా కనపడింది అట్లాగా? ఈ ఇంటిలో దేవుని భయము చెప్పాలి బొత్తిగా లేదు. కనపడలేదా మీకు ఎప్పుడు? మీకు ఎక్కడ చూసినా దేవుని భయమే కనపడుతుందా? అబ్రహాము చూశాడు, చూడగలిగాడు. దేవుని భయము లేని స్థలం ఇది. ఏం భయం లేదంట? మరి ఆ స్థలం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. దేవుని భయము లేని చోట ఏమేమి జరుగుతాయి? అక్కడ ఎవ్వరూ దేవునికి భయపట్ల. అక్కడ ఏం జరిగిద్ది? విచ్చలవిడి, చీకటి సంబంధమైన భయంకరమైన అపవిత్రమైన కార్యాలన్నీ జరుగుతాయి. ఇక ఇది జరగదు అది జరగదు అనడానికి లేదు. దేవుని భయము లేని చోట అన్నీ జరుగుతాయి. మనం ఎక్కువగా ప్రార్థన చేసుకోవాల్సింది, ప్రభువా భయభక్తులు పుట్టించే ఆత్మ నాలో ఉండాలి, భయభక్తులు పుట్టించే ఆత్మ మా సంఘములో ఉండాలి, భయభక్తులు పుట్టించే ఆత్మ నా బిడ్డల్లో ఉండాలి, నా ఇంట్లో నీ కార్యం జరగాలి. దేవుని స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ భయభక్తులను పుట్టించునంతగా మన మీద ఆయన దిగి రావాలి. హల్లెలూయా. దేవుని భయము లేని చోటుకు వెళ్ళినప్పుడు మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని భయము కలిగిన మనము మన సంఘములో మన ఇంటిలో మనము దేవుని భయం ఉంది కనుక పర్వాలేదు. దేవుని భయము లేని చోటకు వెళ్ళినప్పుడు మనం అక్కడ దేవుడిచ్చే జ్ఞానముతో మెసలుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు, చెప్పండి అందరూ ఆ మాట. జ్ఞానానికి ఆధారం ఏమిటంట? ఒక వ్యక్తి జ్ఞానాన్ని సంపాదించాలంటే, జ్ఞానంగా ప్రవర్తించాలంటే దేవుని యందు ఏముండాలి? భయం ఉండాలి. దేవునికి భయపడితే నీకు జ్ఞానం వస్తుంది. ఎన్నిసార్లు చెప్పారు మీ పిల్లలకి ఈ మాట? నువ్వు దేవునికి భయపడితే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. జ్ఞానానికి మూలము దేవునికి భయపడటమే. దేవుని యందు భయము కలిగి ఉండు, నీకు మంచి జ్ఞానం వస్తుంది. చెప్పండి పిల్లలకి. హల్లెలూయా. ప్రియులారా, ఈ భయము ఏం జరిగిస్తుందంటే ఒకరికొకరు లోబడేటట్లుగా, ఒకరికొకరు విధేయత చూపించేటట్లుగా సహాయపడుతుంది అని చెప్పి మనం ఎఫెసీ పత్రికలో చూస్తున్నాం. అలాగే ఈ విధేయత ఎక్కడైతే ఉంటుందో, రెండో విషయం, ఈ విధేయత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆత్మ ప్రవాహం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆత్మ అక్కడ కదలడం ప్రారంభిస్తాడు. ఎక్కడైతే అందరూ ఒకరికొకరు లోబడి ఉంటారో వారి మధ్యలో ఆత్మ సంచరిస్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. విధేయత ఉన్న చోట ఆత్మ ప్రవాహం ఉంటుంది. ఈ మాట మరలా చెప్పుకోండి దయచేసి. ఏమున్న చోట? విధేయత ఉన్న చోట ఏముంటుంది? ఆత్మ ప్రవాహం. ఆత్మ అక్కడ నిండుకొని ఉంటాడు. ఆత్మ నడిపిస్తూ ఉంటాడు. ఒకరికొకరు పరస్పర విధేయత లేనప్పుడు వారి మధ్యలో ఆత్మ కదలడు.
మన సంఘములో బలంగా దేవుని యొక్క ఆత్మ పనిచేయాలి, ఆయన ప్రవహించాలి అంటే అందరూ పరస్పర విధేయత. దేవునికి స్తోత్రం. నేనే గొప్ప, నేనే ఎక్కువ, నా మాటే చెల్లాలి అని ఉన్న చోట ఆత్మ కదలడు. విధేయత వలన ఆత్మ ప్రవహిస్తాడు. ఆత్మ ప్రవహించినప్పుడు మనం ఏమి చేసినా అది దేవునికి ఒక ఆరాధన అయిపోతుంది. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆత్మ కదులుచూ ఉన్నప్పుడు మనము పాడిన ఆరాధనే, మనము ప్రార్థించిన ఆరాధనే, మనం సాక్ష్యం చెప్పిన ఆరాధనే దేవునికి ఇంపైన సువాసన వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. ఆత్మ ప్రవాహం వలన ఆరాధన దేవునికి వెళుతుంది. ప్రియులారా, మనము దేవుని ఎడల భయముతో ఇక్కడ కూర్చుంటే చాలు, ఆత్మ కదులుతాడు. హల్లెలూయా. ఆ భయము మనలో ఒకరి ఎడల ఒకరికి విధేయత పుట్టించడం వలన ఇక ఆత్మ సంచరిస్తాడు. ఆ ఆత్మ బలము, ఆత్మ శక్తితో, ప్రభావంతో నిండిపోవాలి. చూడండి, ఒకవేళ క్వైర్ ఇక్కడ నిలబడ్డారు అనుకుందాం, ఒక పాటలు పాడే బృందం, ఒక ఇద్దరైనా ముగ్గురైనా ఎవరైనా సరే, ప్రతి ఒక్కరూ నా స్వరం వినబడాలని చెప్పి గట్టిగా పాడుతున్నారు అనుకోండి. గమనించండి, ప్రతి ఒక్కరూ ఏం జరగాలనుకుంటున్నారు? నా స్వరమే వినపడాలి అని వాళ్ళకున్న మరి స్వరమంతా ఉపయోగించి గట్టిగా చాలా శక్తితో పాడుతుంటే అది శ్రావ్యంగా ఉంటుందంటారా పాట? ఉంటుందా? ఉండదా? చెప్పవచ్చుగా, మీకు తెలిస్తే. ఉండదు. ఒక బృందం, గాయక బృందం నిలబడ్డప్పుడు వారి మధ్య ఒకరికి ఏముండాలి? తగ్గింపు, ఒకరినొకరు అర్థం చేసుకునే విధానం. ఎవరైనా ఒకరు లీడ్ అంటే ఆ పాటకి ఒకరు ప్రారంభిస్తే లీడ్ తీసుకుంటే మిగతా వాళ్ళు ఏం చేయాలా? ఇద్దరైనా ముగ్గురైనా మిగతా వాళ్ళు ఏం చేయాలా? ఈ స్వరముతో ఆ స్వరాలు చెప్పండి కలవాలి. ఇదొక దారి, ఇదొక దారి, ఇదొక దారి. ఆ కొయిర్ వల్ల అపశృతి తప్ప అక్కడ ఆరాధన జరగదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రాగం తీస్తున్నారు అనుకోండి, ఒకే పాట, ఎలా ఉంటుంది అది? క్వయర్గా అక్కడ నిలబడ్డప్పుడు మేమంతా ఒకటే. దేవునికి స్తోత్రం. మేమంతా ఒకటే దేవుని కొరకు పాడటానికి. ఇప్పుడు నా స్వరం వినబడుతుందా లేదా ముఖ్యం కాదు, నేను సరైన రాగం తీస్తున్నానా లేదా, లేదా ఆ నడిపించే వ్యక్తి లేదా ఎవరైనా ఒకరుంటే లీడ్ పర్సన్, ఆ వ్యక్తికి నేను సహకరిస్తున్నానా లేదా అని చూడాలా. దేవుని స్తోత్రం. అందరూ కలిసి ఒకరినొకరు అర్థం చేసుకొని అందరూ కలిసి పాడినప్పుడు ఆత్మ కదులుతాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అటువైపు చూసి నాది పెంచు, ఇటు నాది పెంచు, నాది పెంచు అన్నాం అనుకోండి, ఇక్కడ ఎవరో కూర్చోలేరు. ఇక కూర్చుంటారా? అందరిది పెంచితే అది ఉంటుందా? ఉంటుందా? అందరూ పెంచేశారు అనుకోండి, అందరూ నా స్వరం వినపడ, అది ఉంటుందా? అది ఉండదు. ఇక్కడ ఎవరైనా ఉండగలరా? ఉండలేరు. అసలు దానికి ఒక లయ ఉంటుందా? అది శ్రావ్యంగా ఉంటుందా? వినటానికి ఉండదు. దేవుని యొక్క భయము కలిగి మనం ఇక్కడ నిలబడి పాటలు పాడాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని యొక్క భయముతో ఒకరితో ఒకరు సహకరించుకోవాలా. ఏంటి ఎప్పుడు నువ్వేనా అన్నట్లుగా పక్కన వారిని ద్వేషించకూడదు.
ఎప్పుడు నువ్వే ప్రారంభిస్తావా? ఎప్పుడు నీదే స్వరం ఎక్కువ వినపడుతుంది, మాది వినపడతలేదే కాదు. నీది నాది కోసం కాదు మనం అక్కడ నిలబడుతుంది. ఎవరి కోసం? ప్రభు కోసం. ఒక వ్యక్తి నడిపించేటప్పుడు ఆ వ్యక్తితో నీ స్వరము కలిసేటట్టుగా ఉండాలి, కానీ మించిపోకూడదు. ఈ విషయాన్ని దేవుని బిడ్డలు అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. పరస్పర సహకారము, పరస్పర విధేయత ఉన్న చోట ఏముంటుంది? చెప్పండి, పరస్పర సహకారం ఉంటుంది. నేను నీకు సహకరించను, సరే ఒకవేళ ఒక వ్యక్తి రాగం తప్పే పాడినా అతనికి వెనక ఉండి దాన్ని అంతటితో ముగించాలి, ఆ తర్వాత మాట్లాడుకోవాలి. నువ్వు రాగం కరెక్ట్గా తీయలేదు కనుక నేను సరైన రాగం నేనెత్తానంటే ఈయన ఈ రాగంలో పోతూ ఉంటాడు, ఆయన ఆ రాగంలో పోతాడు. ఇప్పుడు ఏ రాగం పాటకి? పరస్పర విధేయత కలిగినప్పుడు అది జరగదు. దేవుని స్తోత్రం. ఫుట్బాల్ టీం కానీ, క్రికెట్ టీంలో కానీ, లేదా ఇంకేదైనా టీమ్స్లో ఎంతమంది ఉంటారు? సుమారుగా 11 మంది ఉంటారు. ఓ ఫుట్బాల్ టీం తీసుకుందాం, 11 మంది బృందం, ఒక్క టీం. దేవుని స్తోత్రం చెల్లించండి. 1-2 టీములా? ఒక టీము ఇంకొక టీం, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కాదు ఆడేది, ఒక టీము మరొక టీం. ఒక టీం జయించాలి అంటే ఈ సభ్యులందరూ కూడా, ఈ 11 మంది ఎవరి డైరెక్షన్ తీసుకోవాలి చెప్పండి? ఎవరి డైరెక్షన్ తీసుకోవాలి? కెప్టెన్. ప్రతి టీంకి ఒక కెప్టెన్ ఉంటాడు. ఆ కెప్టెన్ మాట నేను విన్నాం, కానీ ఈ టీంలో ఉంటా. ఏంటది? నేను టీంలోనే ఆడతాను, నేను టీంలోనే ఉంటాను, కానీ నీ మాట వినను అని కెప్టెన్కి చెప్తే ఈ టీము అవార్డు జయం వస్తుందా? ఈ టీంకి రానే రాదు, ఓడిపోతారు. ఈ కెప్టెను ఎవరి డైరెక్షన్ను బట్టి ఇతను కూడా ఆలోచిస్తాడో తెలుసా? వీళ్ళందరూ ఇంకా ఆ గేమ్లోకి రాకముందే ఒక కోచ్ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆ కోచ్ కొన్ని డైరెక్షన్స్ ఇస్తాడు, కెప్టెన్కి ముఖ్యమైన డైరెక్షన్స్ ఇస్తాడు. ఈ కెప్టెన్ ఆ కోచ్ చెప్పిన విషయాలు జ్ఞాపకం తెచ్చుకొని ఆ ప్రకారం ఏం చేస్తాడు. ఇదంతా ఏంటో తెలుసా? ఒక టీం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరు గెలుస్తారు, ఎవరు జయిస్తారంటే పరస్పర సహకారం ఉన్నప్పుడే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని యొక్క విషయాల్లో కూడా, దేవుని యొక్క పరిచర్యలో కూడా, సంఘములో కూడా దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా? ఇక్కడ కూర్చున్న మనమందరం పరస్పరం ఒకరికొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు సహకరించుకుంటే. ఆమెట్లా, ఇదిగో ఈమెట్లా, ఆయనట్లా కాదు, క్రీస్తునందలి భయముతో. హల్లెలూయా. దేవుని యొక్క భయము, ఆయన భయమును బట్టి మనము ఒకరికొకరు లోబడాలి, విధేయత కలిగి ఉండాలి. ఈ విధేయత వలన ఆత్మ ప్రవహిస్తాడు, ఈ విధేయత వలన ఆత్మ నడిపిస్తాడు. ఆత్మ నడిపించినప్పుడు అది ఇంపైన ఆరాధనగా ప్రతి ఒక్కటి దేవునికి మహిమను తీసుకొచ్చే విధంగా ఉంటుంది. దేవుడు ఆనందిస్తాడు. మనం ఇక్కడ ఒక 10 మంది కూడుకుంటే, లేదా మనం ఒక 50 మంది కూడుకుంటే, మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహించాలి. హల్లెలూయా. ఎప్పుడు అది సాధ్యం? దేవుని భయమును బట్టి మాత్రమే. క్రైస్తవ సంఘములో ఐక్యత రావాలి, సంఘాల మధ్యలో ఐక్యత రావాలి. ఆత్మ, ఆ కార్యము ఆత్మ ద్వారానే సాధ్యం. ఆత్మ ఐక్యతను కలిగిస్తే తప్ప,
ఆత్మ ఐక్యతను కలిగిస్తే తప్ప. కాబట్టి ఈ చివరి దినాల్లో మనం ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? మొట్టమొదటిగా, ప్రభువా మా మధ్యలో ఐక్యత. దేవుని స్తోత్రం. నీ భయాన్ని కలిగిన వారంగా మేము ఉండాలి ప్రభువా, అంతే చాలయ్యా. వేరే భయాలన్నీ తొలగిపోవాలి. ఆమేన్. వేరే భయాలన్నీ మనలో నుండి తీసివేయబడాలి. అనవసరంగా వ్యర్థంగా దేనికి భయపడాల్సిన అవసరము లేదు. దేవునికి భయపడితే చాలు. దేవుని స్తోత్రం. ప్రభువా నీ యందు భయమును పుట్టించయ్యా అని అడగండి. నీ ఆత్మను కుమరించయ్యా, నీ యందు భయము నాకు కలిగించయ్యా. ఈ దయ్యము వలన కలిగే భయము మనలో ఉండకూడదు. చాలా అపవిత్రమైన భయం అది. అది ఆందోళన కలిగిస్తుంది, నిద్ర పట్టనివ్వదు, అది ఎన్నో కీడులు చేస్తుంది. ఆ భయం వద్దు. దేవుని స్తోత్రం. ఈరోజు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను దేనికి భయపడుతున్నాను పేపర్ మీద రాసుకోవాలి. హల్లెలూయా. రోగానిక, కొరతక, దేనికి? మనుషులక, చీకటిక, దేనికి భయపడుతూ ఉన్నాను? ఆ భయమంతా తీసే ప్రభువా. ఏ భయము నన్ను ఏలుబడి చేయకూడదు. నీ ఎడల మాత్రమే నాకు భయం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని భయం నాకు కావాలి. ఎవరైతే అది కోరుకుంటారో పరిశుద్ధాత్మ దేవుడు ఆ భయాన్ని పుట్టిస్తాడు. భయభక్తులు పుట్టించే ఆత్మ మనలో, మన మధ్యలో పనిచేయునుగాక. భయభక్తులు పుట్టించే ఆత్మ మన మధ్యలో పనిచేయునుగాక. తలలు వంచండి.